ఆంధ్రప్రదేశ్ నాయకుల్లో కొంతమంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. అలాంటి వాళ్ళలో నారా లోకేష్ ఒక్కరు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. అలాంటి నాయకుడు తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ మీద ఆసక్తికరమైనటువంటి కామెంట్ రాశారు. అదే ఇప్పుడు మనం చూస్తున్నది. అదే ఇట్స్ కాల్డ్ ద సిబిఎన్ ఎఫెక్ట్ అంటూ జిరోదా మార్కెట్ సంబంధించినటువంటి ఒక పోస్ట్ మీద ఆయన కామెంట్ రాశారు. ఇదంతా చంద్రబాబు నాయుడు ఘనతే అనేటువంటిది నారా లోకేష్ కామెంట్. సంథింగ్ ఫ్యాసినేటింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కంపెనీస్ అక్రాస్ సెక్టార్స్ ఫ్రమ్ క్లీన్ ఎనర్జీ టు ఎలక్ట్రానిక్స్ టు ఆయిల్ keep announcing massive projects there. We noticed this pattern in conference calls and interviews and we are not alone. చాలా రకాల ఇండస్ట్రీస్ ఏపీకి వస్తున్నట్టు మాకు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల పరిశ్రమలు వస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అందులో క్లీన్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ ఆయిల్ కంపెనీలు కూడా ఇందులో ఉన్నాయి అనేటువంటిది ఆ ట్వీట్లో ఉన్నటువంటి మొదటి భాగం సారాంశం. ఇక ఇదే ట్వీట్ కంటిన్యూస్గా మనం చూస్తే ఇక అనేక రకాల అంశాలు అందులో రాశారు. ఇన్ 2014 ఓల్డ్ ఆంధ్రప్రదేశ్ వాజ్ స్ప్లిట్ ఇన్ టు తెలంగాణ అండ్ స్మాలర్ ఏపీ. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత దిస్ వాజంట్ ఈక్వల్ హైదరాబాద్ ద క్యాపిటల్ దట్ మేడ్ అప్ 30% ఆఫ్ ది ఓల్డ్ స్టేట్స్ జీడిపి. ఉమ్మడి రాష్ట్రంలోనే 30% జీడిపి వచ్చేటువంటి హైదరాబాద్ తెలంగాణలోకి వెళ్ళిందంటూ మొత్తం ఆంధ్రప్రదేశ్ గురించి అంతా రాసుకొచ్చారు. అనేక అంశాలని ఇందులో ప్రస్తావించారు. ఈ అంశాలు ప్రస్తావించడంతో పాటుగా ఇందులో ఉన్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఇప్పుడు నారా లోకేష్ పరువు తీసే విషయంగా కనిపిస్తుంది. చాలా ఆశ్చర్యకరం. ఎక్కడెక్కడ ఏ పరిశ్రమలు వస్తున్నాయి, ఏ వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని అంతా ఇందులో రాశారు. రాస్తూనే ఇందులో చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు అత్యంత ప్రీతిపాత్రంగా భావించేటువంటి అమరావతి ప్రాజెక్టు గురించి చాలా కీలకమైనటువంటి అంశాన్ని ఇందులో ప్రస్తావించారు. చాలా చూడవచ్చు. ఇందులో చాలా రకాల కంపెనీలు వస్తున్నాయి అంటూ కియా గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. గతంలో వచ్చినటువంటి కంపెనీ అనేటువంటి అంశాన్ని ఇక్కడ రాసుకొచ్చారు. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతుందని స్వయంగా ముఖ్యమంత్రి అంగీకరిస్తున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తూనే చాలా కీలకమైనటువంటి అంశాన్ని రాసుకొస్తూ ఇక్కడ ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఏపీ స్ట్రగుల్స్ విత్ ఇట్స్ ఓన్ క్యాపెక్స్. సొంత ఆదాయం లభించగా ఆశించినంత మేరకు లేక ఏపీ ఇబ్బందులు పడుతోంది అనే విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు. ఫాలింగ్ షార్ట్ ఆఫ్ బడ్జెట్ ఎస్టిమేట్స్, బడ్జెట్ అంచనాలకు కూడా చేరుకోవడం లేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. సక్సెస్ స్టోరీస్ లైక్ శ్రీ సిటీ వంటి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. అదే సమయంలో విత్ ఎంటీ ఇండస్ట్రియల్ పార్క్స్ అండ్ గోస్ట్ టౌన్స్ లైక్ అమరావతి. చాలా గోస్ట్ టౌన్స్ లైక్ అమరావతి. దీన్నే నారా లోకేష్ షేర్ చేసినటువంటి థ్రెడ్ ఆ షేర్లోనే ఉంది. ఆయన పోస్ట్ చేసినటువంటి షేర్లో అమరావతి ఈజ్ ఏ గోస్ట్ టౌన్, దెయ్యాల నగరం అన్నట్టుగా పేర్కొంటున్నారు. మరి దీన్ని నారా లోకేష్ అంగీకరించినట్టుగానా? అమరావతి దెయ్యాల నగరంగా ఈ కంపెనీ చెప్తున్నటువంటి మాటను నారా లోకేష్ ఏకీభవిస్తున్నట్టుగానేనా? లేదంటే ఆయన తను ఏముందో ఆ థ్రెడ్లో కూడా పూర్తిగా చదవకుండా షేర్ చేశారా, రీపోస్ట్ చేశారా అనేటువంటి సందేహం చాలా మందిలో కలగక మానదు. ఎందుకంటే ఇక్కడ చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. శ్రీ సిటీ లాంటివి చాలా విజయవంతంగా నడుస్తున్నాయి. అదే సమయంలో గోస్ట్ టౌన్ లైక్ అమరావతి అంటే అమరావతి పాడుబడిపోయిన నగరం, ఎందుకు పూర్తిగా కోలుకోలేనటువంటి నగరం. ఎంటీ ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమీ పరిశ్రమలు లేకుండానే పార్క్స్ పెట్టి కళ్ళప్పగించి చూడాల్సి వస్తుంది అంటూ ఆంధ్రప్రదేశ్ గురించి ఆ కంపెనీ రాసినటువంటి కామెంట్స్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అంటే ఈ థ్రెడ్ని నారా లోకేష్ షేర్ చేసి ఏం చెప్పదలుచుకున్నారు అన్నది ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ఆయన మొదటి లైన్లో ఏపీలో కొత్తగా కంపెనీలు రాబోతున్నాయి, ఎలక్ట్రానిక్స్లో, ఆయిల్లో, క్లీన్ ఎనర్జీలో చాలా రకాల ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి, చాలామంది అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనే పార్ట్ వరకు చూసి షేర్ చేశారా, లేకుంటే మొత్తం చదివారా అనే సందేహం వస్తుంది. చదివితే దీంట్లో అమరావతిని గోస్ట్ సిటీ అంటే ఆయన అంగీకరిస్తున్నట్టేనా అని మనం అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే అమరావతి గోస్ట్ సిటీగా ఇలాంటి సంస్థలు భావిస్తున్నాయంటే అమరావతి రాజధాని ఉద్ధరిస్తున్నాం, ఏదో పెద్ద ఐకానిక్ టవర్స్ కడుతున్నాం, ఇంకేదో చేస్తున్నాం అని చంద్రబాబు నిత్యం చెబుతున్నటువంటి మాటలన్నీ ఒట్టి డొల్లైనా అనే అభిప్రాయానికి రాక తప్పదు.
అమరావతి గురించి ఇలాంటి సంస్థలు ఈ రీతిన అభిప్రాయంతో ఉంటే ఇక అమరావతి భౌతవ్యం ఏ మాదిరి ఉంటుంది? సందేహించాల్సినటువంటి విషయం. క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందంటూ రోజు చేస్తున్నటువంటి ప్రచారానికి అమరావతి గురించి వివిధ కంపెనీల అభిప్రాయానికి మధ్య ఎక్కడ పొంతన కుదరడం లేదు. అమరావతిని గోస్ట్ సిటీగా కూడా చెబుతున్నటువంటి తరుణంలో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌతవ్యాన్ని చాలా చాలా కించపరిచినటువంటి విషయంగా మనం భావించాల్సి ఉంటుంది. అయినా దీన్ని షేర్ చేసి నారా లోకేష్ చాలా అవమానకరమైనటువంటి రీతిలో వ్యవహరించినట్టుగా చూడాల్సి ఉంటుంది. వీడియో మీద నారా లోకేష్ షేర్ చేసినటువంటి ఈ థ్రెడ్ మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచన కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.